వచ్చేసి జిన్ ద పెట్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్. ఇప్పుడు జిన్ ద పెట్ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ప్లస్ హీరోయిన్ వచ్చేసి మూవీలో నడుస్తూ. ఇందులో వచ్చేసి స్టోరీ ఎట్లా ఉంటుందంటే, హీరోకి ప్లస్ 700 years బ్యాక్ ద జిన్ ఉన్నట్టు, ఆ జిన్ వచ్చేసి ఇప్పుడు వచ్చినట్టు చూపిస్తారు. ఇప్పుడు హీరోకి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్లో జిన్, దయ్యం అలాంటివి ఉంటుంది. అయితే తను ఆ బాక్స్ని తీసుకొస్తాడు. ఎలా తీసుకొచ్చాడు మీరు మూవీలో చూడండి. అయితే బాక్స్ ఇంట్లో ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ చూపిస్తారు. బాక్స్ నుంచి ఇట్లా దయ్యం వస్తున్నట్టు, బాక్స్కి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నట్టు ఇంట్లో వాళ్ళు ఇట్లా చూపిస్తారు. అయితే ఇక్కడ హీరోయిన్ వచ్చేసి ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది కదా. డైలాగ్స్ అయితే బాగున్నాయి మూవీలో, స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది, స్టోరీ కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయిన్కి ఒక ప్రాబ్లం వస్తుంది. హీరోయిన్ వచ్చేసి ఒక ఫస్ట్ విలన్స్ ఉంటారు. విలన్స్ వచ్చేసి హాస్పిటల్ హెడ్స్ ఉంటారు. హాస్పిటల్ హెడ్స్ విలన్స్. ఆ విలన్స్ ఒక మర్డర్ చేస్తుంటారు హాస్పిటల్ మెయిన్ సీఈఓని. ఆ మర్డర్ వీడియో వచ్చేసి హీరోయిన్ తీస్తుంటుంది. అయితే ఆ వీడియో కొరకు విలన్స్ హీరోయిన్ ఏం చేశారు ఏంటి, ప్లస్ హీరోయిన్ నెంబర్ విలన్స్ పడుతుంటారు. హీరోయిన్ నెంబర్ విలన్స్ పడుతుంటారు. అయితే ఇంకా హీరో వచ్చేసి హీరోయిన్ ఎలా అయినా కాపాడాలంటారు. ఇక్కడ జిన్ స్టోరీ మెయిన్ ఉంటుంది. జిన్ వచ్చేసి బాక్స్ ఉంటుంది కదా, అప్పుడు జిన్ వల్ల ఇలా అయిందని చెప్పి ఇంకా ఆ బాక్స్ని హీరో బయట పడేస్తాడు. అప్పుడు జిన్ వచ్చేసి బయటికి వస్తుంది. జిన్ వచ్చేసి ఇంకా హీరోకి తన జిన్ స్టోరీ చెప్తుంది. ఇంకా వీళ్ళు వచ్చేసి ఒక 700 years బ్యాక్ ఒక కింగ్ అని చెప్పి, హీరో కింగ్ తను క్వీన్ అని చెప్పి, వాళ్ళు ప్రీవియస్ వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎలా విడిపోయారు, ఇన్ని జన్మల తర్వాత జిన్ ఎందుకు వచ్చాడు ఏంటి, అది మేము మూవీలో చూడండి. అయితే హీరోని జిన్ ఎలా కాపాడతాడు ఏంటి, జిన్ తోటి హీరో ఫైట్స్ ఉంటాయి, హీరోయిన్ ఫైట్స్ బాగుంటాయి. జిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్లో జిన్ వచ్చేసి హీరోయిన్ సేవ్ చేయడం విలన్స్ నుంచి, అది బాగుంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4 out of 5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the movie review.